ఇంట్లో అందరి ముందు రోహిణి చెంప పగలగొట్టిన మీనా. షాక్లో కుటుంబ సభ్యులు. అసలు రోహిణి చెంప మీనా ఎందుకు పగలగొట్టింది? దానికి తగ్గ కారణమేంటి? ఇప్పుడు ప్రభావతి ఏం చేస్తుంది? అసలు గుండె నిండా గుడిగంటలు సీరియల్ రాబోతున్నటువంటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతోంది అనే విషయాలు టీవీలో కన్నా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి. అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది. వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మీరిచ్చే ఒక్క లైక్ మాకెంతో సపోర్ట్ ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనోజ్కి రోహిణికి మధ్య ఉన్న సమస్యలు సాల్వ్ చేసి వాళ్ళిద్దరిని ఒక్కటి చేయాలి అని ఊరు నుంచి వచ్చిన ప్రభావతి అత్తగారు ప్రయత్నిస్తుంది. వాళ్ళిద్దరి మధ్య కూడా ఏది దాపరికం లేదు, అంతా నాకు తెలిసే జరిగిందని మనోజ్ ఒప్పుకోవడంతో ప్రభావతి అయితే షాక్ అవుతుంది. వీడెందుకు సడన్గా ఇలా చేస్తున్నాడు? ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత మాట మారుస్తున్నాడేంటి? వాడికి అన్నీ తెలుసని చెప్తున్నాడు. అసలు వీడిని ఏం చేయాలి అని చెప్పి ప్రభావతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మనోజ్ అలా తనకు అంతా తెలుసని చెప్పడంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా మనోజ్ చెప్పింది విని మరి ఇంతవరకు ఎందుకు సైలెంట్గా ఉన్నాడో అర్థం కాక మనోజ్నే చూస్తూ ఉంటారు. ఇక మనోజ్ అయితే రోహిణి తనను ఎంతగానో ప్రేమిస్తుంది అన్న నమ్మకంతో అలా రోహిణికి సపోర్ట్ చేద్దామని తన అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి తనకు అంతా తెలుసని ఒప్పుకుంటాడు. అయితే రోహిణి మాత్రం మనోజ్ ఇప్పుడు నా దారిలోకి వస్తున్నాడు అని చెప్పి ఇంకా అబద్ధం మీద అబద్ధం చెప్తూనే ఉంటుంది. అయితే మీనాకు మాత్రం రోహిణి మీద ఏమాత్రం నమ్మకం ఉండదు. రోహిణి బీరువాలో చిన్నపిల్లల బట్టలు దొరకడం, అది కూడా చింటూ సైజులో ఉండడం, రోహిణి ఇన్ని రోజులు విద్య దగ్గర ఉండడం, అక్కడికి సుగుణమ్మ రావడం అంతా కూడా మీనాకు తెలిసి ఉంటుంది. ఇక మీనా అయితే రోహిణి చెప్పే అబద్ధాలను సహించలేక తన తల్లి కూడా చనిపోయింది అని చెప్పడంతో మీనా రోహిణి ముందుకు వచ్చి, రోహిణి నువ్వు చెప్తుందంతా నిజమేనా అని ఒక్కటే మాట అడుగుతుంది. మీనా అంత కోపంగా అందరి ముందు రోహిణిని అలా అడగడం చూసిన మనోజ్ అయితే, ఏంటి మీనా నువ్వు మాట్లాడేది? నా భార్య ఇప్పటికైనా సరే నిజాలు చెప్తుంది. తను అంతకుముందు చెప్పిందంతా కూడా నా మీద ప్రేమతోనే అబద్ధం. అందుకే నేను అర్థం చేసుకున్నాను, మీరు కూడా అర్థం చేసుకోండి. రోహిణిని ఇంకెవ్వరూ కూడా ఒక్క మాట అనడానికి వీల్లేదు అంటూ మీనాకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అదంతా చూసిన బాలు అయితే, రే తన మాటలు నువ్వు కానీ నమ్మాలి. ఎవర్రా మీ ఆవిడ మాటలు నమ్మేది? నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే, చేసేదంతా మోసమే. ఇప్పటి వరకు తను ఏం చేసింది, ఎక్కడ ఉంది, అదంతా కూడా నీకు చెప్పిందా? తను చిన్నప్పటి నుంచి ఎలా పెరిగింది, ఇదంతా కూడా స్టోరీయే చెప్తుంది. బతికి ఉన్న కన్న తల్లిని కూడా ఇప్పుడు చంపేసింది. అలాంటి ఆవిడ కోసం నువ్వెందుకురా ఇంత తపన పడుతున్నావు అని చెప్పి బాలు కూడా మనోజ్కి సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తాడు. మనోజ్ మాత్రం ఎవరు ఎంత చెప్పినా వినిపించుకోడు. అయితే ఇక చివరిగా బాలు వాళ్ళ నానమ్మ అయితే ఇలా చెప్తుంది, చూడ్రా నీ భార్యని నువ్వు ఏలుకో, కాదనడం లేదు, కానీ తన గురించి ముందుగా మనం అంతా ఎంక్వైరీ చేద్దాం. మనకు తను చెప్పింది ఇప్పటికీ నిజమనిపిస్తే అప్పుడు తనని ఈ ఇంట్లో ఉంచుకుందాం. నీ భార్యగా కంటిన్యూ అవుతుంది, లేదంటే లేదు అని ఒక్కటే మాట చెప్పడంతో ఇంట్లో వాళ్ళందరికీ కూడా అది కరెక్ట్ అనిపించి సరే అంటారు. ఇక ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ పనికి వెళ్ళిపోతారు. ఇక ఇదే టైంలో బాలుకైతే రోహిణి చెప్పిందంతా కూడా అబద్ధమే అన్న గట్టి నమ్మకం ఉంటుంది. రోహిణి ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఇదంతా కూడా మనం ఇక మీద జాగ్రత్తగా గమనించుకోవాలి. రోహిణి మాటలు ఏది కూడా నమ్మశక్యం కాదు. తన మాటలు ఆ మనోజ్ గాడు నమ్ముతాడేమో కానీ నేను అస్సలు నమ్మను అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అయితే ప్రభావతి మాత్రం రోహిణి ఆ ఇంట్లో ఉండడానికి అస్సలు ఇష్టపడదు. తన అత్తయ్య చెప్పడంతో సైలెంట్గా ఉంటుంది. కానీ రోహిణి తన కళ్ళ పడుతూ ఉంటేనే అసలు సహించలేకపోతుంది. రోహిణిని చూసినప్పుడల్లా తనని మెడబెట్టి బయటకు గంటి ఇంట్లోకి అడుగు పెట్టనివ్వకుండా చేయాలి. తను చేసిన దానికి ప్రతీకారం తీర్చుకోవాలి అన్నట్టుగా ఉంటుంది. అయితే ప్రభావతి తన అత్తయ్య ఉన్నంతకాలం తను చేసేదేం లేదని చెప్పి సైలెంట్గా ఉండిపోతుంది. సత్యం ఎంతగా ప్రభావతికి సర్ది చెప్పినా కూడా ప్రభావతి రోహిణి మీద తన కోపాన్ని తగ్గించుకోదు. ఇక తనకు తెలిసిన వాళ్ళ ద్వారా రోహిణి చెప్పిందంతా కూడా నిజమా అబద్ధమా కనుక్కోవడానికి బాలునే కరెక్ట్ అని ప్రభావతి నిర్ణయించుకుంటుంది. ఇక బాలుని పిలిచి, రోహిణి తను చెప్పిందంతా కూడా నిజమా అబద్ధమా అనేది నువ్వే తెలుసుకోవాలి. నువ్వైతేనే ఈ నిజాన్ని బయట పెట్టగలుగుతావు. నువ్వు వెంటనే వెళ్ళి
అది ఎక్కడైతే ఏ ఏ ఊరి పేర్లు చెప్తుందో, ఏ అడ్రస్లు చెప్తుందో అదంతా కూడా ఎంక్వైరీ చెయ్యి. తను చెప్పింది ఒక్క విషయం అబద్ధమని తెలిసినా కూడా నేను దాన్ని ఊరికే వదిలిపెట్టను అని ప్రభావతి చాలా కోపంగా మాట్లాడుతూ బాలుకి పని అప్పచెప్తుంది. ఇక బాలు కూడా నాకు మొదటి నుంచి ఈ అనుమానం ఉంది. ఇప్పుడు నువ్వే చెప్తున్నావు కదా, ఖచ్చితంగా వెళ్ళి అదంతా కూడా నేను ఎంక్వైరీ చేస్తాను. ముందు ఈ పనిని విద్య దగ్గర నుంచో మొదలు పెడతాను అని చెప్పి బాలు అనడంతో ప్రభావతి కూడా సరే అంటుంది. ఇక బాలు వెంటనే మీనాని తీసుకొని విద్య దగ్గరకు వెళ్తాడు. విద్యని ప్రతి విషయం కూడా నువ్వు నిజం చెప్తేనే రోహిణి జాగ్రత్తగా ఉంటుంది, మనోజ్ భార్యగా ఉంటుంది, లేదంటే నేను పోలీసులకు అప్పచెప్పి ఫ్రాడ్ కేసు పెట్టి మరి తనని బొక్కలో తోయిస్తాను, నిన్ను కూడా సాక్షిగా పెడతాను అని చెప్పి బాలు అనడంతో విద్య అయితే అంతా ఒప్పేసుకుంటుంది. అవును, రోహిణికి నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్షిప్ ఉంది, తను చెప్పిందంతా కూడా అబద్ధమే, తనకు తల్లి కూడా ఉంది, తను ఇదే ఊళ్ళో ఉంటుంది అని చెప్పి విద్య అయితే ఒప్పేసుకుంటుంది. ఆ మాటలు విన్న బాలు అయితే నేను అనుకున్నది నిజమే, అంతకుముందు తండ్రిని చంపేసింది, ఇప్పుడు తల్లిని చంపేసింది. నేను మొన్న తను చెప్తున్నప్పుడే అనుకున్నాను తన తల్లి బతికే ఉంటుందని, ఇప్పుడు అదే నిజమైంది. ఎవరు ఎక్కడ ఉంది అని చెప్పి విద్యని అడ్రస్ అడగడంతో విద్య అయితే తను ఎక్కడ ఉందో నాకు తెలీదు, ఈ ఊళ్ళోనే ఉంది అని మాత్రం తెలుసు. రోహిణి ఎప్పుడు కూడా వాళ్ళ అమ్మ ఇక్కడే ఉందని చెప్తుంది, కానీ ఎవరో నాకు తెలీదు అని చెప్పి విద్య అయితే ఆ విషయాన్ని దాచేస్తుంది. సుగుణమ్మే తన తల్లి అని కూడా చెప్పదు. నేను 1-2 సార్లు తనని చూశాను, కానీ తను ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది నాకు తెలియదు అని చెప్పి పదే పదే తెలియదనే మాట చెప్పడంతో బాలు కూడా ఇక తను ఈ విషయాన్ని బయటపెట్టదు అని అర్థమై ఇప్పటి వరకు చెప్పింది చాలు, ఈసారి నేను అడిగినప్పుడు నువ్వు నిజమే చెప్తావని అనుకుంటున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక బాలు మీనాలు అక్కడి నుంచి వెళ్ళడంతో విద్య అయితే వెంటనే రోహిణికి కాల్ చేసి బాలు మీనాలు వచ్చిన సంగతి తన గురించి ఎంక్వైరీ చేసింది. విద్య ఏదైతే చెప్పిందో అదంతా కూడా వాళ్లకు చెప్పేస్తుంది. ఇక రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, ఇప్పుడు వాళ్ళకి నా గురించి అనుమానం పూర్తిగా బలపడింది, నేను చెప్పింది వాళ్ళు నమ్మలేదు, ఇప్పుడు ఎలా, నేను ఎలా ఈ కష్టం నుంచి బయటపడాలి? ఇప్పుడే నా సమస్యలన్నీ తొలగిపోయాయి, ఇక సంతోషంగా ఉండొచ్చు అనుకుంటున్నాను. ఇప్పుడు బాలు ఎంక్వైరీ చేయడం మొదలు పెడితే ఖచ్చితంగా నా నిజాలన్నీ బయటపడిపోతాయి. అయినా ఈ విద్య నా తల్లి బతికుందని ఎందుకు చెప్పింది? నేను తను చనిపోయిందని చెప్పాను కదా, విద్యకు నేను ఈ విషయం ముందుగానే చెప్పాల్సింది, లేదంటే తను అలా చెప్పేది కాదు, అంతా తప్పు నాదే, నేనే తొందరపడి అశ్రద్ధ చేసి ఇప్పటి వరకు తెచ్చుకున్నాను, అయినా కూడా మళ్ళీ అశ్రద్ధ చేస్తున్నాను అని చెప్పి రోహిణి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక రోహిణి కంగారు చూసిన మనోజ్, ఏంటి రోహిణి, ఇంట్లో వాళ్ళందరూ నిన్ను యాక్సెప్ట్ చేశారు కదా, ఇక నువ్వేం టెన్షన్ పడకు, నేను నిన్ను డబ్బుల గురించి కానీ ఆస్తుల గురించి కానీ ఇంకెప్పుడూ అడగను, నువ్వు ఎలా ఉన్నావో అలానే ఉండు, నువ్వు నాకు ఇష్టం, అందుకే నేను నిన్ను సపోర్ట్ చేశాను, నీ ప్రేమను చూసే నేను నా భార్యగా యాక్సెప్ట్ చేస్తున్నాను, నీలాగా ప్రేమించే వ్యక్తి నాకు ఎవరు దొరకరు రోహిణి అని చెప్పి రోహిణిని హగ్ చేసుకొని మనోజ్ అయితే చాలా సంతోషంగా ఉంటాడు. ఇక రోహిణి మాత్రం కంగారు పడుతూనే ఉంటుంది. ఇక మనోజ్కి వర్క్ ఉందని చెప్పేసి షోరూమ్కి వెళ్ళిపోతాడు. రోహిణి కూడా తనకు కూడా పని ఉందని చెప్పి మనోజ్తో కలిసి బయలుదేరుతుంది. ఇక రోహిణి మనోజ్తో పాటు వెళ్ళి ఒక క్లయింట్ని కలవాలి అని చెప్పి విద్య దగ్గరకు వెళ్తుంది. విద్య దగ్గరకు వెళ్ళి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇక బాలు మీనాలైతే ఇంటికి వచ్చి ప్రభావతితో జరిగిందంతా చెప్తారు. తన తల్లి బతికే ఉంది, తన అడ్రస్ కోసమే వెతుకుతున్నాం, అది దొరికిన వెంటనే చెప్తామని చెప్పడంతో ప్రభావతి అయితే ఇక రోహిణిని క్షమించి అస్సలు వదిలిపెట్టను అని చెప్పి అంటూ ఉంటుంది. ఈ విధంగా గుండె నిండా గుడిగంటలు సీరియల్లో రాబోతున్నటువంటి ఎపిసోడ్స్లో అయితే ఖచ్చితంగా జరగబోతుందండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.